హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇవి 1/2 కేజీ రొయ్యలు, చిన్న రొయ్యలండి. పొట్టు తీసేస్తే మనకు పప్పు చూడండి ఎంత వచ్చిందో అంతే వచ్చేది. పొట్టే చాలా వెళ్ళిపోయింది, దీని పైపు పొట్టు మొత్తం. ముందుగా మజ్జిగ వేసి కడగండి, మనకు నీచు వాసన లేకుండా ఉండిద్ది. దీనికి ఇది ఒక టిప్ అండి. ఉప్పు పసుపు వేసి బాగా అలాగా కలిపేసి ముందుగా కొంచెం మేము బాయిల్ చేసుకుందాము. చూడండి, నేను నీరు వేయలేదు, అందులో నీరే వచ్చింది. మనం కొంచెం హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టి అటు ఇటు కలుపుతూ ఉంటే అందులో మనకు నీరు వచ్చిద్దండి. ముందుగా మనం ఇలా చేసామంటే అసలు మనకు నీసు వాసన లేకుండా ఉండిద్ది. మీరు కర్రీ చేయాలన్నా కూడా ముందుగా ఇలా బౌల్ చేసుకోండి, తర్వాత కర్రీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ కర్రీ పెట్టానండి. పుదీనా టమాటా చట్నీకి చాలామంది ఆదరించారు. నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా సంతోషంగా కూడా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. ఇప్పుడు మనము టూ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడవుతుంది. లైట్గా చెక్క లవంగా వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ధనియాలు జీలకర్రలో వేసుకుంటాను. ధనియాల పౌడర్లో ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ తీసుకొని సన్నగా తరగండి, ఎందుకంటే మనకు ఇది కొంచెం లైట్గా గ్రేవీ మాదిరిగా ఉండిద్దండి. ఎందుకు మనకు ఫ్రై మాదిరి కాకుండా లైట్గా గ్రేవీ మాదిరిగా వచ్చింది, అందుకనేసి ఒక ఉల్లిపాయ వేసాను. 3 పచ్చిమిరపకాయ చీలికలు వేసానండి. చూడండి, అటు ఇటు కలుపుతూ ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనము 1 టీ స్పూన్, మనకు రొయ్యలకు తగినంత అండి చూసి వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అటు ఇటు కొంచెం మనకు ఉల్లిపాయ బాగా మెత్తగా అవ్వాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి, చిన్న సైజ్ టమాటా, మరి పెద్దది బాగా చిన్న సైజ్ టమాటా వేసి అటు ఇటు కలుపుతూ మొత్తం టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గనిద్దామండి. ఉప్పు వేసామనుకోండి, ఆల్రెడీ కొంచెం లైట్గా వేయండి. ఆల్రెడీ ముందే మేము ఉప్పు పసుపు వేసి కలిపాం కాబట్టి చిటికెడు పసుపు ఉప్పు వేసి మళ్ళీ మొత్తం మగ్గనిద్దామండి. మగ్గాక అందులోనే ఈ రొయ్యలు కూడా వేసి కలపండి, అప్పుడు మనకు ఉప్పు పసుపు పట్టి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేది. ఒకవేళ పెద్ద రొయ్యలు ఉంటే మీరు చూసి కొంచెం నీరు వేసుకోండి. మనకు ఇప్పుడు దీనికి నీరు అవసరం లేదండి, చిన్న రొయ్యలు కాబట్టి. ఆల్రెడీ ముందే మేము బౌల్ చేసాము కాబట్టి ఆల్రెడీ మనకు పర్ఫెక్ట్గా వచ్చేసాయి. తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్ అండి 1 స్పూను, తర్వాత తగినంత కారం వేసి ఫ్రై చేసుకోవడమే అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో రొయ్యల ఫ్రై మనకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇంతేనండి, సింపుల్గా ఎంతో ఈజీగా రొయ్యల ఫ్రై. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ.